కొంతమంది బిడ్డలకు ఇక్కడ ఇల్లు ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, కుటుంబం ఉన్నా, సంసారం ఉన్నా, పిల్లలు ఉన్నా, ఇవంతా మ్యాక్సిమం మైండ్ అంతా పరలోకం మీద ఉంటుంది. ఇది దేవుడిచ్చిన బాధ్యతలుగా సాగిపోతున్న జీవితం అంతే. పరలోకం వెళ్ళేలోపు భూమి మీద ఖాళీగా లేకుండా, టైం వేస్ట్ చేయకుండా దేవుని రాజ్య నిర్మాణానికి పనికొచ్చేలాగానే కుటుంబం, దేవుని రాజ్య నిర్మాణానికి పనికొచ్చేలాగానే ఉద్యోగం, వ్యాపారం అన్నీ ఆ కాన్సెప్ట్లోనే చేసుకుంటూ పోతా ఉన్నారు. కానీ అసలు గోల్ అయితే వాళ్ళ కళ్ళ నిండా అదే ఉంది, మైండ్లో పరలోకం ఉంది, ఆ దేశం ఉంది, ఇంకేమి కనపడతలా, ఎక్కట్లా. ఈ బ్యాచ్కి పితామహుడు అబ్రహాం గారు. నేను అన్నాను, ఎవరికైతే భూలోకం మీద ఆసక్తి తక్కువై పరలోకం మీద ఇంట్రెస్ట్ ఎక్కువై ఆ దర్శనం కలిగి ఆ సిద్ధపాటు కలిగి అన్ని నిర్ణయాలు ఇక్కడ విత్తుతుంది, అక్కడ కోసుకుంటాం, ఇక్కడ శ్రమ పడితే అక్కడ మహిమ వస్తుంది, ఇక్కడ త్యాగం చేస్తే అక్కడ కిరీటం వస్తుంది, ఇక్కడ శ్రమ పడితే అక్కడ సింహాసనం వస్తుంది, అన్ని ఆ కాన్సెప్ట్లో పని చేసుకుంటా పోతారు. చూడు, ఎత్తుక్కుంటా పనిగట్టుకుని వచ్చి వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతాడంటే రొట్టె ద్రాక్షరసం చేజాప్యత్తం కాదు పొలమ్మని.